ప్రపంచం మొత్తం, ఉదాహరణకు ట్రంప్ లాంటి వ్యక్తిని ద్వేషించడాన్ని ఇష్టపడింది. అతను ఒక మూర్ఖుడని, మానసిక స్థిరత్వం లేనివాడని, ఎమోషనల్గా పూర్తిగా దెబ్బతిన్నవాడని అతని గురించి ఎన్నో మాటలు అన్నారు. కానీ అతను దేనిని శాసిస్తున్నాడు? ఈ భూమిని కనీసం 20 సార్లు నాశనం చేయగల ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ఫోర్స్ని. అది అమెరికా అణు సంపత్తి శక్తి. ఒక్క దేశాన్ని కాదు, మొత్తం గ్రహాన్ని 20 సార్లు బూడిద చేయగలదు. మీరు లోపల అటువంటి వ్యక్తి అయినప్పుడు బయట శత్రువులను వెతుకుతారు. ఒకవేళ వారు లేకపోతే సృష్టిస్తారు. అందుకే శక్తివంతమైన దేశాలు ఖచ్చితంగా ఘర్షణల్లోకి వెళ్లాల్సి వస్తుంది. యుద్ధం లేకపోతే ఆ అధికారానికి ఊపిరాడదు. ఇంత అధునాతనమైన మిసైల్స్ పెట్టుకుని ఏం చేస్తారు? అవి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. వాటిని వాడాలి కదా. ప్రపంచంలో ఇన్ని ఘర్షణలు ఉన్నాయని జనం అంటారు, కానీ ఆ ఘర్షణ మనిషి మనసు నుండే పుడుతోంది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? కేవలం డెసిజన్ మేకర్ గురించి కాదు, ఆ వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెట్టిన వారి గురించి. మరి ఆ వ్యక్తులు ఎవరు? మీరు మరియు నేను. మన మనస్సులో చీకటి ఉంది కాబట్టి మనం అటువంటి వారినే అధికారంలో కూర్చోబెడతాం. గమనిస్తున్నారా? మీరు ఎలా ఉంటారో అలాగే చేస్తారు. అంటే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అలాగే మీరు ఓటు వేస్తారు. సామాన్యుడు అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నాడు, అందుకే అటువంటి నాయకుడినే ఎంచుకుంటాడు. ఆ తరువాత వారు యుద్ధం చేస్తారు.